హిందువులు సర్వ బంధువులు శాకాహారులు. ఈరోజు మాంసాహారం గురించి చెప్పుకున్నాం. మాంసాహారం మానవులకు శాస్త్రీయం కాదు. మాంసాహారం ఎన్నో విధాలుగా చేటు చేస్తుంది. శాకాహారాల్లో హాని లేదు. మామూలుగా మానవ శరీరంలోని గ్రంథులు, హార్మోన్లు, కండలు, పేగుల తీరు శాకాహారానికే అనుగుణంగా ఉన్నాయి. అటువంటి వరుస తీరు, నోట్లో లాలాజలం కానీ, కడుపులో స్రావాలు కానీ ఇవన్నీ సూర్యాహారానికి లేదా శాకాహారానికే అనుకూలంగా ఉన్నాయి. మానవ శరీరంలో పేగుల పొడవు మనిషి ఎత్తుకు దాదాపు 6 రెట్లు ఉంటాయి. మాంసాహారం పేగుల్లో మగ్గుతూ ఉండి కుళ్ళి, పుండ్లు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జంతువుల్ని ఎవడో చంపాడు, నాకు సంబంధం లేదు అనడానికి వీల్లేదు. తప్పుగా మాట్లాడడానికి, తప్పుడు పనులు చేయడానికి మనలో సహజమైన సంకోచం ఉంటుంది. మనిషి అంతరాత్మ గొంతును నొక్కివేసి విచ్చలవిడిగా శాస్త్ర విరుద్ధంగా మాంసాన్ని తింటున్నారు. వాడేదో ఖర్చు తగ్గించుకోవడానికి పప్పన్నం పెట్టారు అని అంటారు. మటన్కి, చికెన్కి ఖర్చు పెడితేనే మనం బంధువుల మీద ప్రేమ చూపించినట్ల. రుచుల గురించి మాట్లాడితేనే శాకాహారంలో 100 రకాల వంటలు ఉన్నాయి. 100 రకాల పిండి వంటలు ఉన్నాయి. తీపులు, కారాలు, ఐస్ క్రీములు, ఫ్రూట్ సలాడ్, కేకులు, బిస్కెట్లు, బెంగాలీ వంటలు, పంజాబీ వంటలు, కేరళ వంటలు, కన్నడ వంటలు, ఆంధ్ర వంటలు ఎన్నో ఉన్నాయి. మాంసాహారం 1 కిలోకి అయ్యే ఖర్చుతో 20 మంది శాకాహారుల కడుపు నిండా భోజనం పెట్టచ్చు. మీరు ఊహించండి, రకరకాల వృక్షాలున్న తోటకు వెళ్ళి రకరకాల కూరగాయలు, పండ్లు, పూలు చూడడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఒక జంతు వధశాలకు వెళ్ళి జంతువులను గిలగిలా తన్నుకుంటూ చావడం, ఆ రక్త ప్రవాహాలు, ఆ భయానక దృశ్యం ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఆ భయానక దృశ్యాన్ని చూస్తే ఏమాత్రం సభ్యత ఉన్న మనిషి అయినా మాంసాహారం జోలికి పోదలుచుకోలేడు. చేపలు ఏమేమి తింటాయో చూడండి, నానా గలీజు తింటాయి. కోళ్ళు పెంటకెలికి రకరకాల పురుగులను తింటాయి. చేపల్ని, కోళ్లను, మనుషులను తినడం ఎలా ఉంటుంది? జంతువులకు ఉండే రోగాలు, వాటిని చంపేటప్పుడు స్రవించే విషపూరిత స్రావాలు, మలమూత్రాలు చూస్తే సభ్య వ్యక్తులు మాంసాహారం జోలికి పోరు. ఇక కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదాహం భక్తి ఉపావృతం అశ్నామి ప్రయత్నాత్మన. పత్రములు, ఫలములు, ధాన్యములు, పుష్పములు, పప్పులు ఇలాంటి పదార్థాలతో వండి ప్రేమగా అర్పించినప్పుడు నేను తప్పకుండా ఆరగిస్తాను. అట్టి ఆహారాన్ని తినే భక్తులు ఈ పాపపు ఆలోచనల నుండి ముక్తులవుతారు. కాబట్టి భగవద్గీత జ్ఞానం ఉన్నవారు హిందువులు శాకాహారాన్ని తమ ఆహారంగా స్వచ్ఛందంగా ఎంచుకుంటారు. మాంసాహారం కోసం సంవత్సరం పొడుగునా కోటాను కోట్ల మూగజీవులు బలవుతున్నాయి, అకారణంగా చనిపోతున్నాయి. ప్రకృతి శక్తిలో భగవంతుడు ఇవన్నీ గమ్మున చూస్తూ ఊరుకుంటారా? మనం చేసిన కర్మలు, ప్రకృతి వైపరీత్యాలు ద్వారా మనం తీవ్రంగా దెబ్బ కొడతాయి. మానవులు కూడా దోమలు, చీమల్లాగా అనూహ్య పరిస్థితిలో చనిపోతారు. యుద్ధాల్లో, అత్యాచారాల్లో, సాంక్రమిక రోగాలతో, మహమ్మారి రోగాల వల్ల మానవజాతి అమానుషంగా బలైపోతారు. మహమ్మదీయులు, క్రిస్టియన్లు భారతదేశ ఆక్రమణలో హిందువులు నిరంకుశంగా చిత్రహింస చేయడం, అంగాలను కోసేయడం, వక్షోజాలను కోసేయడం, తోలు తీల్చడం, సగం చంపి వేలాడ తీయడం, మొరటు ఆయుధాలతో దారుణంగా చంపడం చేస్తారు. ఎవరిస్తున్నారు అలాంటి పాశవిక ఆలోచనలు? మన కర్మలతో, మన దుష్కర్మలతో ఫలంగా అటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఇవి ప్రకృతి నియమాలు. హింసకు హింస. అలా పెద్ద సంఖ్యలో జలియన్ వాల్ బాగా అనండి, రజాకర్ల బాగా అనండి,
గోవా ఇంక్విజిషన్ అనండి, కేరళ మోప్లా అనండి, అమానుష నరసంహారాన్ని మానవజాతి తప్పించలేకపోతుంది కదా. హిందూ ఆచారాలు సంప్రదాయాలు అనవసరంగా ఆకును తుంచవద్దు, చెట్టును నరకవద్దు, చీమల్ని కూడా చంపవద్దు అంటున్నాయి. ఇక తినడానికి ఆహారంలో గుడ్లు, చేపలు, జంతు మాంసం పూర్తిగా నిషిద్ధం. వెనుకటి కాలంలో రాజులు వేటాడడం లాంటివి వృత్తిధర్మంగా వీరత్వాన్ని కాపాడుకోవడానికి, క్షాత్ర శక్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి చేశారు, కానీ నీచంగా పాశవిషంగా మాంసం తినడానికి కాదు. పవిత్రమైన మానవ శరీరం శ్మశానం అవుతుంది. జంతువులను తిని దాన్ని అలా మార్చుకొనరాదు. శాకాహారాన్ని గింజ కూడా వృధా చేయరాదనే భగవద్భావన జీవిత విధానాన్ని హిందువులది. ఆహారంలో అతి పులుపు, కారము, ఉప్పు, మత్తు కలిగించే టీ, కాఫీలు, అతిగా మిఠాయిలు, వేపుళ్ళు తినడం గురించి మంచిది కాదని చెప్తా ఉంది. ఆరోగ్యము, ప్రశాంతవంతమైన మనసు ఉంటేనే ఆధ్యాత్మిక సాధన, భగవద్భక్తి క్రమశిక్షణతో చేయగలుగుతాం. హరే కృష్ణ. విన్నారుగా, మనకు అర్థమయ్యే విషయం. నిజంగా మీరు హిందూ సనాతన ధర్మాన్ని పాటించేవారైతే తప్పకుండా శాకాహారులయ్యే ఉండాలి. లేకపోతే నరమాంస భక్షకులుగా ఇక ఈ పైశాచిక లక్షణాలని పెంపుకున్నటువంటి వారు మాత్రం హిందువులు అనబడరు. చక్కటి పాఠం చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు.